అట్లా సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కానీ ప్రధాని కానీ చంద్రబాబు నమ్మట్లేదు, ఎందుకంటారు? అసలు లేదండి. అతను అణువణువు ఫ్రాడ్ అండి చంద్రబాబు. అణువణువు ఫ్రాడ్ అతను పరమ అన్యాయస్తుడండి అతను. నువ్వు రాజధాని కట్టవా మహానుభావాన్ని అవకాశం వస్తే అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ చేయదలుచుకున్నాడు అతను. ఎంతకంటే నీచమైన వ్యక్తి ఇంకొకడు ఉంటాడండి? నిజంగా కీర్తి ప్రతిష్టలు ఉండేటట్టు ప్రపంచ చరిత్రలో కాకుండా మన భారతదేశ చరిత్రలో పలానా టైంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టారు, ఒక గొప్ప రాజధానిగా వెలుగుతుంది, ఇది వర్ధిల్లుతుంది అనే దానికి పేరు తెచ్చుకోవాలి. కానీ దానిలో రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకొని దానిలో డబ్బులు సంపాదించాలనుకునే నీచమైన స్వభావం అతనికి గాక ఇంకెవరికి ఉండదని నేను అనుకుంటున్నా. ఎంత అన్యాయస్తుడైనా ఆ పేరు తెచ్చుకోవాలని ఉంటారు కదా. ఈ మహానుభావుడు వచ్చిన అవకాశాన్ని కాల్దని అసలు ఎక్కడ క్యాపిటల్ పెట్టాలి, నువ్వు పెడితే విజయవాడ గుంటూరు మధ్యలోనే పెట్టాలి. అది 2 ట్విన్ సిటీస్గా తయారై ఉండేది. అది కానప్పుడు అసలు అన్నిటికంటే మంచిది ఇంటర్నేషనల్ సిటీ అయ్యే యోగ్యత ఉన్నటువంటి విశాఖపట్నంలోనే పెట్టుంటే నీకు ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కదా. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా నేను కొనియాడేవారు కదా. అట్లా లేకుండా అక్కడ తీసుకుపోయి ఎక్కడో 30,000 ఎకరాలు తీసుకొని రైతుల దగ్గర ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని అప్పుడు ఎప్పుడు నువ్వు క్యాపిటల్ కట్టేది? ఆ బీసీ సాయిల్స్ నల్లరేగడి పొలాల్లో, అది మా బంగారు పంటలు పండే పొలాల్లో అన్యాయం చేసి పెట్టి దాన్ని బీడు పెట్టేశాడు. ఇప్పుడు ఇంతకంటే అన్యాయస్తుడు ఉండదండి. చంద్రబాబు గురించి చెప్పాలంటే పెద్ద భారతం చెప్పచ్చు. అతను చేసిన ప్రతి పని కూడా డబ్బులు వసూలు చేసుకోవడానికే చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన 2,65,000 డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇంకొక 1,10,000 కోట్లు, మొత్తం 3,75,000 కోట్లు ఇచ్చాడు ఈ 58 మాసాల్లో. అంటే సంవత్సరానికి 75,000 కోట్లు. అప్పుడేమో శ్రీలంక అయిపోతుంది అన్నాడు ఈ మహాశయుడు. నేను అంతకంటే డబ్బులు ఇస్తానంటున్నాడు. మన లెక్క చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చెప్పిన ప్రకారం అయితే 1,40,000 కోట్లు ప్రతి సంవత్సరం అవుతుంది. అంత డబ్బు మనకి ఎక్కడ ఉంది. నేను ఇచ్చిన దానికే శ్రీలంక అయిపోతుంది, అన్యాయం అయిపోతాం, భోజనానికి కూడా లేకుండా ఇబ్బంది పడతాం అన్న వ్యక్తి ఇప్పుడు డబుల్ ఇస్తానంటున్నాడే, ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? ఇతను చిత్తశుద్ధి ఉంది ఆయన మాటల్లో అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏంటంటే ప్రజలు తప్పనిసరిగా నమ్మవలసింది. నేను ఈ రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది, ఇంత అన్యాయస్తుడు ఇంకొకటి లేడండి. చంద్రబాబు అంత అన్యాయస్తుడు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే పెద్ద అనుభవం లేకపోయినా ఈ కాస్త అనుభవంలోనే గొప్ప ప్రజానాయకుడిగా తయారయ్యాడు. నేను మొదట్లో ఊహించిన దానికంటే కూడా తను ఓదార్పులో నేను తన వెంబడి ఉన్నాను, చూశాను. ఇతను నాయకుడిగా పనికొస్తాడు, వాళ్ళ తండ్రి గారు లేని లోటు తీరుస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెంబడి నడిచాను నేను. కానీ నేను ఊహించిన దానికంటే గొప్పగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, గొప్పగా పరిపాలన చేస్తున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని అధికారంలోకి రానివ్వను అని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు, దానిపై ఏం చెప్తారు సార్? అతను కూడా ఒక అన్యాయస్తుడు. ఆ సినిమాలు జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా. అత్తగారింటికి ఏదో దారేదో అని ఒక సినిమా చేశాడు, అది నాకు బాగా నచ్చింది, మంచి సినిమా అనిపించింది నాకు. నేను చూశాను చాలా రోజులు నాడు, పోయిన అంతకుముందు ఎలక్షన్ అప్పుడు అనుకుంటా. అతను ఏందండి ఎంత అన్యాయం మాటలు మాట్లాడతాడు. అరే 151 స్థానాలు గెలిచినటువంటి వ్యక్తిని ఒంటి చేత్తో అతన్ని ఏం మాట్లాడతాడు? మొన్న ఎంత పరుషంగా మాట్లాడు. పాతాళానికి తొక్కుతాను అంటాడు. మీ అబ్బ నుంచి అవుద్దా? మీ జేజినాయి నుంచి అవుతుందా? అది నీ నుంచి అవుతుంది? అది జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కడానికి ఏం తమాషా అనుకుంటుండవా? జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలందరూ ఉన్నారు, అతని అండగా ఈ రాష్ట్ర ప్రజలు ముక్కాలు బాగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంతో అభిమానంగా. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కడానికి నీ చేతనవుతుందా? తర్వాత నువ్వేంటి, నువ్వు అనుకుంటున్న నీ కాపు కమ్యూనిటీలో కూడా నీ ఎంబటి ఎవరున్నారు? పెద్దవాళ్ళు అనుకునేవాడు హరిరామ జోగయ్య చేరిపోయాడు, వాళ్ళ అబ్బాయిని చేర్చాడు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారు అబ్బా కొడుకులు ఇద్దరు చేరిపోయినారు. నీకు ఎవరంట? నేను ఎవరు నమ్ముతారు? అసలు మోహన్ రంగాన్ని చంపించింది వీళ్ళు కాదా? ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఈ చంద్రబాబు కాదా? అది ఎవరికి తెలియదు అనుకుంటావు, అది నగ్న సత్యం కాదా? అది అటువంటి పరిస్థితుల్లో నువ్వు అతని దగ్గర పోయి అతను కొమ్ము కాస్తున్నావంటే ఏంటి? మీ ఇద్దరికి ఉన్న లావాదేవీలు ఏంటి? ఏదో ఒక ప్యాకేజ్ ఉంటేనే కదా అది ప్రజలందరికీ అర్థమవుతుంది కదా. నీ దగ్గర చిత్తశుద్ధి ఆడుంది. తర్వాత పోకిరి మాటలు మాట్లాడడం ఏంది? ఈ రాష్ట్రాన్ని ఇంత గొప్పగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని గురించి నేను పాతాళానికి తొక్కుతాడంటాడేంటి? అటువంటి పరుషమైన మాటలు మాట్లాడొచ్చును అతను. సినిమా అనుకుంటుండవా? ఏదంటే అది మాట్లాడడానికి
అందువలన ఇద్దరు వేస్ట్ పీపుల్ అండి వీళ్ళిద్దరు కూడా. మోడీ మహాశయుడికి మటుకు నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన మన పట్ల చాలా బాగున్నాడనేది నా అభిప్రాయం.